హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. అందరు బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను. అందరూ ఇలాగే హ్యాపీగా ఎప్పుడు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందులో నేను కూడా ఉండాలని అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియోలో పిల్లలందరూ ఇష్టంగా తినే మ్యాగీని నా స్టైల్లో నేను హెల్తీగా ఎలా చేశానండి. అలాగే ఇంతకుముందు వీడియోకి ఒక కమెంట్ అయితే వచ్చింది. దానికి సమాధానం కమెంట్ బాక్స్లో నేను అంత పెద్దగా టైప్ చేయలేను కాబట్టి ఈ వీడియో ద్వారా అయితే వాళ్ళకి చెప్పాలనుకుంటున్నాను. మ్యాగీపై ఉన్న అలిగేషన్ వలన కొంతమంది తినటమే మానేశారు. మీకు తెలుసా? పిల్లలకి ఇవ్వటమే మానేశారు. అండ్ అందులోనూ ఇంట్లో పెద్ద గొడవలు ఆ మ్యాగీ వలన. ఒకరు వద్దు అని, ఒకరు హెల్తీ కాదని, ఒకరైతే ఇలా కూడా చేయొచ్చని. సో నేనైతే ఇలా ఇద్దరిని సాటిస్ఫై చేసేదానికి హెల్తీ వెజిటేబుల్స్ యాడ్ చేసి పేరెంట్స్ అండ్ కిడ్స్ ఇద్దరిని కావాల్సిన విధంగా సాటిస్ఫై చేయొచ్చని ఇలా చేసేస్తూ ఉంటాను. ఇదన్నమాట. సో ఇలా ఆల్ వెజిటేబుల్స్ లైట్గా ఆయిల్లో ఫ్రై చేసుకుని ఆయిల్ కూడా చాలా తక్కువగా యూజ్ చేసి చేసుకోవచ్చు. నేనైతే 1 మ్యాగీ ప్యాకెట్కి 1 కప్ వెజిటేబుల్స్ ఉండేలా తీసుకుంటాను. బోత్ క్యాన్ బ్యాలెన్స్ కదా. ఇక్కడ నేను గ్రీన్ పీస్, క్యాలీఫ్లవర్ అయితే వేయలేదండి. అప్పుడు నా దగ్గర అవి లేవు. కానీ అవి కూడా యాడ్ చేస్తే చాలా టేస్టీగా హెల్తీగా కూడా ఉంటుంది. ఇక కమెంట్ ఏంటంటే, మాప్ పెట్టిన తర్వాత స్నానం చేయాలా, స్నానం చేసిన తర్వాత మాప్ పెట్టాలా? ఈ కమెంట్ వినగానే అందరికీ నవ్వు వస్తుంది కదా. నాకు కూడా అలాగే నవ్వు వచ్చింది. కానీ ఇది సీరియస్గానే తీసుకోవాలి, నవ్వు కాదండి. ఐఎమ్ సారీ. ఈ కమెంట్కి నేను ఏం చెప్పాలనుకున్నానంటే, మన ఆరోగ్యం బట్టి మనం కొన్ని పెద్దవాళ్ళు చెప్పినవి సడలించుకొని చేసుకోవచ్చని నా అభిప్రాయం. నేనైతే అలాగే చేసుకుంటూ ఉంటాను. ఎవరు ఎన్ని చెప్పినా, ఏం చెప్పినా మనం ఆరోగ్యకరమైన జీవనం కోసమే కదా అని గుర్తుంచుకుంటే సరిపోద్ది. ఇప్పుడున్న బిజీ లైఫ్లో అన్ని డౌట్సే అండి. అలాగే అన్నీ కాంప్లికేటెడే, అన్నీ చేయలేం కూడా. ఎందుకంటే ముందు కాలంలో ఇంత తెలుగులో అయితే ఎవ్వరికీ లేవు. పెద్దవాళ్ళు ఎలా చేసేవాళ్ళు వాళ్ళని ఫాలో అయిపోయేవాళ్ళు. ఇప్పుడు యూట్యూబ్లో చెప్పే ప్రతి అక్కల, అమ్మల, అయ్యల కథలు విని పాటించాలి అంటే చాలా కష్టం కదా. ఇప్పుడు అందరివి ఇండివిజువల్ ఫ్యామిలీస్ అయితే అయిపోయాయి. వాళ్ళకి వాళ్ళే రూల్స్, వాళ్ళకి వాళ్ళే పెద్దవాళ్ళు చెప్పినా కోపాలు వస్తాయి. కానీ నాకు తెలిసినట్లు మునుపటి రోజుల్లో అండి, స్నానం చేసేటప్పుడే విడిచిన బట్టలు వాటర్లో తడిపేసి నానబెట్టేసేవాళ్ళు, తర్వాత ఉతికేవాళ్ళు. అలా అయినా ఓకే, లేకుంటే అప్పటికప్పుడు స్నానం చేసే ముందే ఉతికేసి స్నానం చేసేవాళ్ళు. 4కే లేచేసి అన్ని పనులు చేసేసి వాళ్ళు పొలాలకి వెళ్ళేటోళ్ళు. ఇది నాకు తెలిసిందనమాట. ఇప్పుడు కుదరదు కదా. ఎందుకంటే కొంతమంది జాబ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, చాలా బిజీగా ఉంటారు, బిజినెస్ ఉంటాయి, బిజీ ఉంటారు, వాషింగ్ మిషన్స్ వచ్చేసాయి. సో ఎవరికి తగినట్టు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఇలాంటి చిన్న చిన్న డౌట్స్ అన్ని పెట్టుకొని మన లైఫ్ని మనం చాలా దుర్లభం అండ్ కష్టంగా చేసుకోవడం అయితే నాకైతే ఇష్టం లేదండి. మరి మీరేమంటారు? కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి, సరేనా? నేనైతే ఈవినింగ్ ఒకవేళ మధ్యాహ్నం వాష్ చేశానంటే ఈవినింగ్ ఎలాగో స్నానం చేస్తాం కదా, స్నానం చేశాక దీపారాధన అయితే చేస్తాను. డౌట్స్ ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి, తుమ్మినా దగ్గినా మనకు డౌట్స్ వస్తూనే ఉంటాయి. సో ఎంత డౌట్స్ తగ్గించుకుంటే అంత మంచిది. లేదా మన పెద్దవాళ్ళు మనకు ఏమి ఇచ్చారో వాటిని పాటించడం మంచిదని నా ఉద్దేశం. మన పెద్దవాళ్ళు అంటే మన అత్త వాళ్ళు కానీ, అమ్మ వాళ్ళు కానీ, వాళ్ళు ఏది ఫాలో అయ్యే వాళ్ళు అవి మనం చేసుకుంటూ ఫాలో అయిపోతూ వెళ్తుంటే అంత కష్టమని అనిపించదని నా ఉద్దేశం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.